ఎవరైతే ఉన్నాడో ఆయన తెలివి చెప్పాలి వీనికి. చూడు, నీకు ఒక బంగారమైన అవకాశం ఇస్తున్నా, ఇగో ఈ రాయి తీసుకో, ఈ రాయితోని ఏ ఐరన్ కి అయితే నువ్వు రాస్తావో అది గోల్డ్ అయిపోతుంది. అప్పటికి సాయంత్రం అయిపోయింది. అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఈ సాయంత్రం పూట ఐరన్ అనేది మనకి ఏడ దొరుకుతుంది షాప్ లా. పొద్దున పోయి మార్కెట్ లో వేస్ట్ ఐరన్ ఏదైతే దొరుకుతుందో దాన్ని నేను కొనుక్కుంటా, పొద్దున్నే లేచి రాత్రి అయిపోయి తిని వండుకుంటా అని చెప్పి వండుకుంటా. పొద్దున్నే లేచిండు, బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, ఇప్పుడు అంత తొందర ఏముంది, మధ్యాహ్నం పోతా, మధ్యాహ్నం అయ్యగానే ఆకలి కడుపు మళ్ళా, దాని తర్వాత పోదామనేసరికి బాడీ సహకరిస్తలేదు. ఎందుకు ఇప్పుడు తిన్నావు కదా చేసే బాండు, గంట వండుకుందామని వండుకుంటూ లేచేసరికి గురుజు ముందలుండు, సాయంత్రం అయ్యి రాయి గుంజేసుకోండు. గురుజీ నేను ఇంకా మార్కెట్ పోలే, ఐరన్ తెచ్చుకో. చాలు, నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు నీకు అవకాశం ఇచ్చాను, నీ జీవితం చేంజ్ చేసే అవకాశం ఇది, నువ్వు నీ చేతులారా అనేది దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినావు, ఇంకా నీ జన్మకి ఈ రాయి నీకు ఇచ్చే సమస్యనే లేదు. గురుజీ కాళ్ళ మీద వడి ఏడ్చి నా కళ్ళు తెరిపించారు. గురుజీ ఎట్లయితే పోస్ట్ పోన్ చేస్తే ఈ రోజు ఇంత పెద్ద ఆపర్చునిటీ అనేది నేను లైఫ్ లో కోల్పోయినా, ఇక్కడి నుంచి నా